మంత్రి అరుణ్ జైట్లీ స్థానంలో ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పీయూష్ గోయల్ కు అప్పజెప్పారు ప్రధానమంత్రి మోడీ. అరుణ్ జైట్లీ ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆయన తరచూ చికిత్స కోసం అమెరికాకు వెళ్లి రావాల్సి వస్తుండటంతో ఆయన స్థానంలో గోయల్ ను నియమించారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా జైట్లీ ప్రసంగం చదవగలరా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాను బడ్జెట్ ప్రవేశపెడతానని చెప్పారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను పీయూష్ కిచ్చింది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్థానంలో ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పీయూష్ గోయల్ కు అప్పజెప్పారు ప్రధానమంత్రి మోడీ. అరుణ్ జైట్లీ ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆయన తరచూ చికిత్స కోసం అమెరికాకు వెళ్లి రావాల్సి వస్తుండటంతో ఆయన స్థానంలో గోయల్ ను నియమించారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా జైట్లీ ప్రసంగం చదవగలరా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాను బడ్జెట్ ప్రవేశపెడతానని చెప్పారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను పీయూష్ కిచ్చింది ప్రభుత్వం.